అలాగే ప్రతి గ్రామంలోని కూడా ప్రతిరోజు సాయంత్రం పూట రాత్రి మీరు 7 అవని 8 అవని 8:30 అవని కానీ గ్రామస్తులందరూ ఎంతమంది అయితే అంతమంది వీలైతే, ఎందుకంటే ఇందాక అనుకున్నాం పైన శరీరాన్ని శుద్ధి చేస్తే సరిపోదు, లోపల ఉన్నటువంటి మనసును కూడా శుభ్రం చేయాలంటే ఒక దీక్ష చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మొన్నటి వరకు స్వామిమాలు వేశారు, వాళ్ళ కుటుంబంలో చాలా ఉత్సాహం. ఉదాహరణకి మీలాంటి ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, మా ఆయన మనం మాలయ్యకి ముందు వరకు అటు ఇటు ఎవరితో తాగడమో చేయడమో ఇలాగేదో విధంగా మాట్లాడమో చేయడమో కొనడమో చేసేవాడండి. దీక్ష పాటించిన దగ్గర కూడా నన్ను మాత అంటున్నాడు. మాత అంటే అర్థమేంటి? తల్లి. అంటే సొంత భార్య కూడా మాల వేసిన తర్వాత తల్లి అయ్యింది, మాత అంటున్నాడండి అని అనుకుంటారు. అంటే మాలలో ఉన్న 41 రోజు అతను కానీ ఆ నియమాలే పాటించడం కాకుండా, మాల తీసిన తర్వాత కూడా అబద్ధాలు ఆడకుండా, తప్పుడు పనులకు వెళ్లకుండా, తప్పుడు ఆలోచన లేకుండా, శరీరాన్ని పాడు చేసుకునేటువంటి ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఇదే విధంగా కుటుంబం ఏ విధంగా ఉంటుంది అది చెప్తుంది మన హిందూ సాంప్రదాయం. ఇవి దీక్ష చేసిన తర్వాత 40 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత బిగబట్టుకొని కూర్చొని ఎప్పుడైతే మాల తీసేసావో బిగబట్టుకుని ఊపిరంతా ఒకసారి వదిలేమని చెప్పలే. తీసిన తర్వాత కూడా ఈ విధంగా పాటించు, నీ శరీరం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ ఊరు బాగుంటుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలేసిన వ్యక్తి వస్తే మనం అందరం ఏమంటాం? ఏ స్వామి దగ్గర బా ప్రమాదం చాలా బాగు అంటామా అనమాట, నోటికోసం మాట్లాడు అంటామా అనమాట. జాగ్రత్తలు చెప్తాం, ఎందుకైనా ఆయన సాక్షాత్ అయ్యప్ప స్వామి. అలాగే ఆ ప్రవర్తన మాల తీసింది కూడా అందులో కొంచెమైనా పాటిస్తే శరీరం కోసమో మనసు కోసమో ఆలోచన కోసమో తెల్లవారుజాము వేసి స్నానం చేయడం అంటే మాటలా కాదు కదా. అలాగా శ్రీరామ